కుప్పంలో హింసకు తావు లేదన్నారు సీఎం చంద్రబాబు. నేరాలు చేసే వారికి ప్రజలు ఓట్లు వెయ్యొద్దన్నారు. కుప్పంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన అసాంఘిక శక్తులకు వైసీపీ మద్దతిస్తుందని మండిపడ్డారు. గతంలో బ్రాండ్ ఏపీని వైసీపీ దెబ్బతీస్తుందని ఆరోపించారు ఆయన. ఇటీవల కాలంలో 1924లో ఒక ప్రభుత్వం వచ్చింది. గొడ్డలి పార్టీ, విధ్వంసాన్ని నమ్ముకున్న పార్టీ, రౌడీజాన్ని నేరాలను నమ్ముకున్న పార్టీ. ఎవరైనా కానీ వాళ్ళ పార్టీకి ఓటు ఏమన్నా లేకుంటే వాళ్ళ పార్టీ పట్ల సుముఖంగా లేకపోతే వాళ్ళ మీద కక్ష కట్టి నువ్వు వస్తావా లేదా అనడం, లేకపోతే మీ భూమి నాకు ఇచ్చేయమనడం, తక్కువ ధరకు అమ్మనడం, ఇలాంటి విన్యాసాలు చేశారు. గంజాయి బ్యాచ్ తయారైంది, స్మగ్లర్లు తయారయ్యారు. కడాన నాలాంటి వాడిని నిలదీసే పరిస్థితి కానీ దాడి చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, కుప్పంలో హింసకు తావు లేదు, రౌడీజానికి తావు లేదు. ఎవరికంటే వాళ్ళకు ఓట్లేస్తారు, రౌడీలకు ఓట్లేస్తారు, నేరస్తులకు ఓటేస్తారు. కడాన బాబాయిని చంపి ఆ చెల్లెల్ని కూడా వేధించే వ్యక్తులు కూడా మీరు ఆలోచించరు. ఏ ఊర్లైనా చూడండి, ఆ ఊర్లో ఎవరైతే గంజాయి ఉంటాడో, గంజాయి బ్యాచ్ ఉంటుందో వాళ్ళు పిలిపించుకుంటారు. ఆ ఊర్లో ఎవరైతే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అలాంటివి ఎక్కువ మాట్లాడితే రాజకీయ పార్టీ పైన వేధింపులు అంటారు. నేనేదో కావాలని చెప్పడం లేదు, నేను రాజకీయం చేస్తా. నేరాలు చేయడం నాకు చేత కాదు, నేరాలు చేసే వ్యక్తుల్ని సహించడం అంతకంటే నాకు చేత కాదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మంచి జరగడం చాలా అవసరం. నేను చెప్పడం, కంపెనీలు తేవడం తెస్తాం. ఇక్కడ రౌడీజం వస్తే ఎవడో రాడు, బెదిరించి డబ్బులు వసూలు చేస్తే ఎవరో రారు. అలాంటివే రాష్ట్రంలో జరిగాయి. 5 ఏళ్లు ఇండస్ట్రీ పారిపోయింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంతా చెడగొట్టారు.